UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విక్రమార్క అంటే మిమ్మల్ని ఆన్ స్క్రీన్ మీద విలన్ రోల్ వచ్చేసి ఒకసారి హీరో రోల్ చూపిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు యూ ఫీల్ ఇన్? Chala super happy doing villain role also, but coming as a hero, little tension, little. తెలుగు ఆడియన్స్కి ఎక్కువగా మగధీరతో బాగా కనెక్ట్ అయిపోయారు, ఇంకా ఆ లెవెల్లో పెట్టేసుకున్నారనమాట. ఇప్పుడు మీ నుండి ఎలాంటి ఫిలిం వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళకి మనం ఇచ్చే కంటెంట్ బెస్ట్ది అయి ఉండాలి. సో ఈ సినిమా ద్వారా అలాంటి బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాం అనుకోవచ్చా? The best content in this cinema you're talking is, Koti Garu is my director, and Koti Garu is a co-director of Rajamouli Garu. Yeah, I know that. So he has a super influence of Rajamouli. సో అంటే అహో విక్రమార్క అనే ఒక టైటిల్తో మళ్ళీ వస్తున్నారు. బట్ కాప్ రోల్ అనేసరికి ఎక్కువగా అతన్నే ఎక్స్పెక్ట్ చేస్తారు రవితేజ గారు. సో దీని ఎఫెక్ట్ అటువైపు ఏమైనా ఉంటుంది అనుకుంటారా? Not at all. See, Vikramarkudu is a complete different cinema. Aho Vikramarka is a. పోలీస్ అంటే సింహం కాదురా, సింహాన్ని కూడా వేటాడే వేటగాడు. సార్ దగ్గర నుండి వస్తున్నారంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆయన దగ్గర నుండి వచ్చే ప్రతి ఒక్కరి నుండి ఒక మంచి అవుట్పుట్ తీసుకొని వస్తారు. సో ఈ స్టోరీనే పట్టుకురావడానికి స్పెసిఫిక్ రీజన్ ఏముందా? అంటే రీజన్ అంటే అండి, ఇతని పర్సనాలిటీకి, ఇతని క్యారెక్టర్కి ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మనం ఒక విలన్గా చేసిన అతను హీరోగా చేస్తాం. హావ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ మూవీతో వచ్చేసా. సో మంచి కంటెంట్ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత కాబట్టి, సో అలాంటి బెస్ట్ కంటెంట్తో మేము ముందుకు వస్తున్నారు. సో ఆగస్టు 13న సో అహో విక్రమార్క అంటూ మనతో పాటు అయితే ఇప్పుడు డీజీపీ యాస్. సో డీజీపీ ఎందుకనంటే అది కాదు మీది. సో దేవ్ గిల్ ప్రొడక్షన్తో వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. Thank you. Namaskar to all the viewers of Hit TV. Yeah, thank you so much, and lovely being here. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మిమ్మల్ని ఆన్ స్క్రీన్ మీద విలన్ రోల్ వచ్చేసి ఒకసారి హీరో రోల్ చూపిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు యూ ఫీల్ ఇన్? I always chala super happy doing villain role also, but coming as a hero, little tension, little pressure, because audience have always loved me as a villain, and not only villain, anti-hero. అవును. Now this transformation as a hero, little tension, nervousness, but okay. సూపర్. బట్ తెలుగు ఆడియన్స్కి ఎక్కువగా మగధీరతో బాగా కనెక్ట్ అయిపోయారు, ఇంకా ఆ లెవెల్లో పెట్టేసుకున్నారనమాట. ఇప్పుడు మీ నుండి ఎలాంటి ఫిలిం వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళకి మనం ఇచ్చే కంటెంట్ బెస్ట్ది అయి ఉండాలి. సో ఈ సినిమా ద్వారా అలాంటి బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాం అనుకోవచ్చా? The best content in this cinema you're talking is, Koti Garu is my director, and Koti Garu is a co-director of Rajamouli Garu. Yeah, I know that. So he has a super influence of Rajamouli Garu. He's small Rajamouli Garu in Telugu industry. సో పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. And Koti Garu has one vision of something like Rajamouli Garu, of presenting a hero villain larger than life. ఓకే. And whether you watch Aho Vikramarka, whether he's hero or villain, you only will get confused. ఓకే. He is that man. వన్ డైలాగ్ ఆల్సో In the trailer. హీరో Yeah, villain. ఓ డైలాగ్. అదే Yeah. హీరోరా విలనా మాకు అర్థం కావట్లేదు చారి గారనే. సో రైట్, అంటే ఈ టైటిల్లో విక్రమార్క అనే టైటిల్ మనకు ఆల్రెడీ బ్లాక్ బస్ట్ హిట్. సో రవితేజ గారు చేశారు. సో అంటే అహో విక్రమార్క అనే ఒక టైటిల్తో మళ్ళీ వస్తున్నారు. బట్ కాప్ రోల్ అనేసరికి ఎక్కువగా అతన్నే ఎక్స్పెక్ట్ చేస్తారు రవితేజ గారు. సో దీని ఎఫెక్ట్ అటువైపు ఏమైనా ఉంటుంది అనుకుంటారా?
Not at all. See, Vikramarkudu is a complete different cinema. Aho Vikramarka is a complete different cinema. Nothing to do with that. And Aho Vikramarka is a story based in Pune. ఓకే. And it's a sentimental, emotional theme between mother and son. And why means when you watch a trailer of the cinema, there is larger than life action, mass entertainment, songs, all that. But behind that, there is a painful journey of that hero. And that is Aho Vikramarka. సో రైట్ సార్, అంటే మన సార్ దగ్గర నుండి వస్తున్నారంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆయన దగ్గర నుండి వచ్చే ప్రతి ఒక్కరి నుండి ఒక మంచి అవుట్పుట్ తీసుకొని వస్తారు. సో ఈ స్టోరీనే పట్టుకురావడానికి స్పెసిఫిక్ రీజన్ ఏముందా? అంటే రీజన్ అంటే అండి, ఇతని పర్సనాలిటీకి, ఇతని క్యారెక్టర్కి ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మనం ఒక విలన్గా చేసిన అతను హీరోగా చేస్తున్నాం అంటే ఒక లవ్ స్టోరీ వీటి మీద ఆడియన్స్ సడన్గా డైజెస్ట్ చేసుకోలేరు. సో ఏదైనా మంచి పవర్ఫుల్ లాగా ఉంటేనే బాగుంటుంది. అందుకని పోలీస్ క్యారెక్టర్ అయితే కరెక్ట్గా నప్పుతుందని పోలీస్ క్యారెక్టర్కి. కొన్ని సీన్లు మాకు రాజమౌళి గారి మార్క్ కనిపిస్తుంది. అంటే ఆ ఎమోషన్, ఆ సీన్స్లో ఉన్న ఎమోషన్ వల్ల మీకు అలా అనిపిస్తుంటుంది. You said some scenes it feels as if Rajmouli sir has. See, you won't believe in Mumbai when we did the trailer launch, not one reporter, some 20-30 reporters. Sir, Rajmouli garu, you exact copy something. Well, no, nothing like that. No, and they are asking, did Rajmouli sir help you in direction? ఓకే. They asked, but it is, see, Rajmouli garu is our guru. He's his guru also. Rajmouli sir's blessings are always there with us. Not only with we both, but all those people who have worked with Rajmouli garu. Rajmouli sir is like a god figure. And Koti garu is very influenced by Rajmouli garu. And the way Rajmouli sir executes, Koti garu understands. And Koti garu has tried to do something like that on that genre. అండ్ మీరు రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశారు కాబట్టి, సో ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? రాజమౌళి గారి సో బెస్ట్ క్వాలిటీ. See, Rajmouli garu sir is, he understands and listens to everyone. That quality of Rajmouli sir, I have learnt from him. He will listen to everyone. And what is right, he will only do that. And he's very passionate. He will always do something larger than life which no one has done. And that madness, his maybe 1.1% madness has come in us. సార్, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి పాన్ ఇండియా మూవీస్ అని వచ్చేస్తుంది. ప్రతి చిన్న మూవీ కూడా పాన్ ఇండియా మూవీలా పెట్టేస్తున్నారు. మరి అది కలెక్షన్ కోసం లేకపోతే మనీ కోసం కొంతమంది. బట్ పాన్ ఇండియా మూవీ అని మనం పెడుతున్నప్పుడు సో అన్ని స్టేట్లకి కొంచెం కనెక్ట్ అయ్యేటట్లు, అంటే న్యూట్రల్గా ఉండే స్టోరీస్తో వెళ్తేనే మనకి పాన్ ఇండియా అనేది ఒక ఇది ఉంటుంది అన్న. అలాగే వెళ్ళేవాళ్ళు. యాక్చువల్గా మేము తెలుగు మరాఠీ చేయాలని ఫస్ట్ నుంచి ప్లాన్. ఓకే. తెలుగు మరాఠీ చేయాలని. తర్వాత ఇంకా స్క్రిప్ట్ చేసేటప్పుడు ఆర్టిస్టులు క్యారెక్టర్లు వస్తాయి కదండి. అలాగా ఆర్టిస్టులు ఆ లాంగ్వేజ్ వాళ్ళు, ఈ లాంగ్వేజ్ వాళ్ళు అనుకుంటూ చేస్తే బడ్జెట్ కూడా పెద్దది అవుతుంది కదా. సో ఇంకా మనకు తప్పదు కదండి, ఇంకా ఆ లాంగ్వేజ్కి వెళ్తేనే ఈ హీరోకి కానీ ఈ సినిమాకి కానీ వర్కౌట్ అవుతుంది. అంత బడ్జెట్ పెట్టి లేకపోతే వర్కౌట్ అవ్వదు కదా. సో ఏదైనా మనం డేర్ చేస్తున్నాం కాబట్టి అది కూడా కొంచెం డేర్ చేసాం అన్ని లాంగ్వేజ్ల మీద. అంటే సో కంటెంట్ కూడా అందరూ మాస్ కంటెంట్ అనేది ఏ స్టేట్కైనా ఓకేనండి. ఒక మాస్ సెంటిమెంట్ అనేది ఏ స్టేట్కైనా ఉంటాయి. అందులో మా సినిమాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళేవారు. ఇప్పుడు విక్రమార్క అహో విక్రమార్క ఏమైనా డిఫరెంట్ ఏమి ఉండదు కదా, అది తేడా వేరేగా ఉంటుంది కదా సార్. అది కొంచెం కాపురాలు కొంచెం ఆ టైప్లో అనుకుంటారు. సో ఏమైనా ఆ టైప్లో ఉంటుంది అలా అసలు సినిమా చూసేటప్పుడు ఆ ఫీలే ఉండదు.
Complete different. కంప్లీట్ డిఫరెంట్. అండ్ యాజ్ అ డైరెక్టర్గా ఏంటంటే మీరు ఆ స్క్రిప్ట్ని మీరు ఎలా తీసుకెళ్లాలనే ఒక బాధ్యత ఒకవైపు, ఇంకోవైపు బడ్జెట్ కూడా చూసుకొని మనకి ఇచ్చిన బడ్జెట్లో ఎంతవరకు తీసుకెళ్తే కరెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తే మీకు ఏమైనా బడ్జెట్ బ్యారేజ్? బట్ ఏంటంటే ఇద్దరికి లైఫ్ అండి. సో మనం సగం దిగాక ఏం చేస్తామండి, ఇంకా మరి అది కాంప్రమైజ్ అని అది పోతుంది ఇది పోతుంది. సో ఇతను ఏమన్నాడంటే లేదు బాగానే చేద్దాము, గ్రాండ్గా చేద్దాము కొంచెం, ఎందుకంటే ఫస్ట్ హీరోగా లాంచ్ అవుతున్నాడు, నాకు ఇది లైఫే, సో ఇద్దరు బయటపడచ్చు అని ఇద్దరు అనుకునే మేము చేసేవాళ్ళం గ్రాండ్గా. సో అనుకున్న బడ్జెట్లోనే క్లియర్ అయింది సార్? లేదు లేదు అనుకున్న బడ్జెట్లో లేదు, ఎక్కువ. సో అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ట్రైలర్ టీజర్ చూసినప్పుడు నిజంగా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మొదలైనప్పుడు కూడా అంత విజువల్గా కానీ అంత సెటప్లు కానీ ఆలోచించలేదండి, అనుకోలేదు. సరే షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ షెడ్యూల్ చేస్తాం కదా, బాగొస్తుంది దీన్ని ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకునేసరికి ఇతను కూడా చేద్దాము అలాగే చేద్దాం, ఎందుకంటే ఏదైనా ఫస్ట్ హీరోగా కానీ లైఫే కదండి, అతనికి లైఫే మనకి లైఫే. సో అందుకని కొంచెం బడ్జెట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం చేసాం. ఎక్కడ తగ్గినట్టు అయితే అనిపించట్లేదు, ఎందుకంటే ఆ వాల్యూస్ కనిపిస్తాయి ఎక్కువ అండి. సీజీ వర్క్, ఫైట్ మాస్టర్, సతీష్ గారు విజువల్గా చాలా బాగా తీసాడు, ఫైట్స్ అన్ని చాలా బాగా తీసాడు. సూపర్. లార్జర్ యాక్షన్ ఫుల్, ఇతను కూడా చాలా స్ట్రగుల్. సో అందరూ మన ఫస్ట్ సినిమా అన్నట్టు కష్టపడ్డారు అంతే. అవునండి. సో నాకెందుకు మన హార్డ్ వర్క్ అయితే బాగా నచ్చింది, అంటే చాలా కసితో చేశారు. సినిమాలో మీరు టీజర్లో కొంచెమే చూసారండి, సినిమాలో ఫుల్ హార్డ్ వర్క్. పిక్చర్ అవి బాకీ. సో అంటే ఏ సినిమాకైనా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో అంటే ఎంత స్టోరీ ఉన్నా కరెక్ట్గా మ్యూజిక్ పడితేనే దానికి ఇంపాక్ట్. అలాంటిది యాక్షన్ సీక్వెన్స్ అయితే 100% మీకు తెలిసిందే. సో ఈ సీన్కి బాగా కనెక్ట్ అయినట్టు ఉంది అనమాట మ్యూజిక్కి. సో ఎలా రవి బసూర్ గారండి ఆర్ఆర్, అది మాత్రం ఇతను యాక్చువల్గా హిందీ Ravi Basroor, Archana song and title track, and other 3 songs Orko Mukherjee. రికార్డింగ్కి మనం మామూలుగా సినిమా చూసేటప్పుడు రికార్డింగ్ చూసేటప్పుడు చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా బాగుంది. రవి బసూర్ గారు చాలా బాగా చేశారు. సార్ ఇప్పుడు అంటే ప్రతి వీక్ చూసుకుంటే సార్ ఒక 4-5 మూవీస్ వస్తున్నాయి సార్ సీరియస్లో. అంటే అందరూ మూవీ అంటే ఇప్పుడు తెలుగు చాలా ఇంట్రెస్ట్, సో వెళ్ళాలని ఉంటుంది, బట్ అంత కంటెంట్ ఉన్న మూవీలు రావట్లేదు. ఈ మధ్యలో ఏమవుతుందంటే కొన్ని మూవీలు, బెస్ట్ మూవీలు కూడా జనాల వరకు వెళ్ళట్లేదు. ప్రతి వారం వస్తున్నాయి కదా, మనం ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ మీ మూవీ చూడాలి, ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఈ మూవీ అదే అండి నేను అనేది, ఇందులో ఏంటంటే అన్నీ ఉన్నాయండి, సెంటిమెంట్ ఉంది, అది ఉంది. మనం ఒక కొత్త హీరోని లాంచ్ చేస్తున్నాం, ఇతన్ని విలన్ నుంచి హీరోగా ఎలా తీసుకొస్తున్నాము అనేది ఒక ఇంట్రెస్ట్ పాయింట్. అది ఏమాత్రం జనాలకు ఎక్కినా అండి ఆటోమేటిక్గా ఒక సపరేట్ హీరోని చూసినట్టు ఉంటుంది. అవునవును. సినిమా నచ్చిందనుకో, ఎక్కిందనుకో, ఒక సపరేట్ హీరోని చూసినట్టు ఉంటుంది. అందులో కొన్ని విజువల్గా ఇట్లుగా కూడా చాలా బాగా తెలుగు ఆడియన్స్ కున్న గొప్పతనం అదే. ఎందుకంటే అంటే గోపీచంద్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, నెగిటివ్ రోల్ చేస్తూనే పాజిటివ్ రోల్కి వచ్చి ఈరోజు సక్సెస్లో అందుకుంటారు. అదేనండి. సో ఒకసారి వాళ్ళకి కనెక్ట్ అయితే గట్టిగా అది మన పాయింట్ ఏంటంటే వాళ్ళ వరకు తీసుకెళ్లే విధానం ఉంటుంది, అది కరెక్ట్గా తీసుకెళ్ళి దాన్ని మీరు 100% తీసుకెళ్ళండి, 100% తీసుకెళ్ళండి. సో మీ అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ని పాజిటివ్ చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అది ఈజీ కాదు. సో అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అదేనండి అనేది ఈ సినిమాలో ఒక విలన్ నుంచి ఇతను కెరీర్ ఎలా మొదలైంది విలన్గా, అలా స్టార్ట్ అయ్యి ఎలా హీరో మారాడు అనేదే ఈ కథలో నేను చేశానండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక మగాడి వెనక అమ్మాయి అంటారు ప్రతి ఆడ. సో అలాగే మీ వెనక కూడా మీ వైఫ్ బాగా సపోర్ట్ మీకు అనేసి విన్నా. సో ఎలా అనిపిస్తుంది? సో సపోర్టింగ్ వైఫ్ దొరికింది. I'm very blessed. My mother, my wife and my kids, they all have believed my dream and they have stood like a pillar. And this journey from my first film Magdhira to Aho Vikramarka, they have seen me working and they always believed one day I will come as a hero. And I was very dedicated, I was very focused and worked very hard because I knew one day God will give me one chance. And he gave me one chance, Aho Vikramarka.
And I'm very confident people all over the world will love Aho Vikramarka, because it's just not a cinema. This cinema has lot of emotions of 30 years of his struggle, 15 years of my struggle, and there are lot of people who have worked and they wanted a right break. So a lot of people are involved in this, and their sentiments are involved, and because of everyone's prayers and blessings, this magic has become. Otherwise I'm not that big man that I can make such a big film. It is all the people, Koti Garu's mother's blessings, his 30 years he has spent his life. When you struggle and you want to do something very big, God gives you only one chance. God gave him a chance after 30 years. God gave me a chance after 15 years. And we all worked very hard. But I will tell you, when you watch the cinema, a new star director is born. దెన్ ఆఫ్టర్ విక్రమార్క, సో మీరు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారా, పాజిటివ్ క్యారెక్టర్ చేస్తారా? ఎందుకంటే పాజిటివ్ క్యారెక్టర్ వైపు ఫస్ట్ టైం అడుగేస్తున్నారు. I love doing negative. No tension, nothing. Hero, full tension, full pressure. So, but for me, hero, villain, it's not important. Good, powerful role. Because my personality, I want to create a social message to the world. So any good role I can, I love to do it. దెన్ యువర్ ఫస్ట్ మూవీ మగధీర, రామ్ చరణ్ కూడా అప్పుడు ఒక బెస్ట్ మూవీ అది. సో అప్పటి నుండి రామ్ చరణ్ గారిని ఇప్పటి వరకు చూసుకుంటే సో ఎలా అనిపించింది ఆ చేంజ్ మీకు రామ్ చరణ్ గారిలో? Ram Charan Garu is my hero. I love him. He is my inspiration. I still remember Dolavera we shooting this Gujarat, Salt Lake. The hard work he doing. Ram Charan Garu is not a normal guy. He has special Ashirwad from God. He works very hard. And I always admired him. I can never be Ram Charan, but he inspires me. And his journey was the biggest inspiration for me, and I always wanted to do something like him. Something, whether it was Magadhira, whether it is RR, his introduction action sequence, his interval fight. So when we were on the script, sir, at least half point of Ram Charan sir's add something. So we did something like that on 30th August. When you watch, they are the real heroes. We get inspired by them, and then we try to do something, and people will definitely like it. His journey is, they are the true inspiration for me. సార్ అహో విక్రమార్కలో చూసుకుంటే ఓవరాల్గా మూవీలో మీకు నచ్చిన కీ పాయింట్, ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని? Sir, the key point is mother-son equation, sir. ఓకే. The pain, action and all is there, sir. But you love your mother, sir. Yes. I love my mother. It was my mother's wish that I should do something for her. And this is a tribute to my mother, the cinema. Normally, people launch their kids. I'm launching my mother's sentiment in this film, sir. Yeah. అండ్ యువర్ ఓవరాల్ జర్నీ, ఇండస్ట్రీ జర్నీ, సో యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? My happiest moment whenever I meet Rajmouli Garu, sir. He is Rajmouli Garu is so simple, and more than Rajmouli Garu, I love Rama ma'am. She's like a godmother for me, because first time when I came to Hyderabad, from her hand only I ate my first breakfast in Hyderabad. So I still remember when I meet that family, that is the most precious moment, and
that's it. Like I only, they are my inspiration. That's it. సూపర్. కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. సో బెస్ట్ మూవీ వాళ్ళలో ఒక బెస్ట్ మూవీ మీకు నచ్చిన మూవీ ఒకటి, అండ్ విచ్ క్వాలిటీ ఈజ్ బెస్ట్ About hero. హీరోస్. ఐ విల్ టెల్ వన్ మోర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Okay, fast. Okay, rapid fire. మెగాస్టార్ చిరంజీవి గారు. God. సో బెస్ట్ మూవీ. Not one movie. All his movies are best for me. సూపర్. సో విచ్ క్వాలిటీ ఈజ్ బెస్ట్? You know, Chiranjeevi Garu has created a mark of taking care of the entire society. ఓకే. That I feel every hero from North also should do. They are doing, some people. So that quality inspires of serving mankind. రైట్. అండ్ నాగార్జున గారు. Nagarjuna Garu is handsome, ఓకే. sensation. Shiva. శివ ఈజ్ బెస్ట్. సూపర్. అండ్ వెంకటేష్ గారు. Venkatesh Garu is romantic king. I feel very, మన్మధుడు. yeah. సో బెస్ట్ మూవీ. I have the recent. I saw one movie, Ladla. Yeah, సూపర్ సూపర్. రైట్. yeah. అండ్ బాలకృష్ణ గారు. Balkrishna Garu is the lion. He's a fire. Like, you know, I always see him. I say something I should do like him, like catch. Means a true mass, like original in his blood. So a lot of times I tell Koti Garu, sir, like one. Balkrishna Garu stylish, masking, fire. Like his film with. I forgot, it was, I forgot the name, with, what is that? Akhanda, yeah. That movie, we should watch it together a lot of times. He has a mass style, original style, anything on the spot, like, you know, he speaks also like, you know, hey, like, you know, that, I like him. రైట్. అండ్ రామ్ చరణ్ గారు. Humbleness. ఓకే. Ram Charan Garu, he is, I admire him, I love him. He's humbleness. He is a very good dancer. He is very passionate about his work. He's very disciplined. And the best part about him is he is very warm and good, beautiful human being. విచ్ మూవీ ఈజ్ బెస్ట్? Sir, Magadhira, then I love his Triple R. And sir, actually all his films are good, sir. డిఫరెంట్ ఫిలిమ్స్. Films, yeah. I love his dance. I want to tell him that in this life, at least I can do 2% copy of you. It will be a big thing. He is an excellent dancer. He has a very massy, classy appeal. He can target all kind of audience. And I love that about him. జూనియర్ ఎన్టీఆర్ గారు. Junior NTR, very humble, very friendly person. He can speak 6-7 languages. He is very well read. He's a very good actor. Very good actor he is. And his transformation from his first film to this last film, that journey inspires that you have to keep working hard. దెన్ అల్లు అర్జున్ గారు. Pushpa. Lot of films, but Pushpa, he's a guy who has become, himself he has created a pan-India star. So that fire in him is a very inspiring journey. అండ్ ఫైనల్లీ గుడ్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. OG. He's matlab, he's a sensation. Whatever he does becomes a style statement. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నుండి ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దెన్ మగధీరా డైలాగ్ ఆల్సో. Mitravindanade. See, now something new is going to come. So I know people have loved me when I do all this, but now a good guy is going to come on 30th August. And I want to tell
that please try and take your parents and go and watch this film. Your parents will love this. This is a tribute to all the mothers, and we are blessed that I could make a film on a mother, and you all will love it, brother. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆల్సో. అండ్ చూసారు కదా గైస్, సో మీ పేరెంట్స్తో కలిసి మీరు వెళ్ళి చూడండి. సో మూవీ అయితే ఎలా అనిపించిందో మాకైతే చెప్పండి. ఓకే, సో అన్ననైతే బ్లెస్ అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. Do go and watch a cinema on 30th August. Go with your family and friends and do prayer for us and give us lot of blessings. Thank you. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.